హాయ్, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం ఒక్క అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు క్యాబినెట్ విస్తరణ చేపట్టలేదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తుండటంతో అధిష్టానం మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర కార్యవర్గ అంశంపై వారు చర్చించారు. దీంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 మంది మంత్రులు ఉన్నారు. మరో 6 మంత్రి పదవి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవారిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 3, వెలమ కులానికి చెందిన వారు 2 మంత్రివర్గంలో ఉన్నారు. బ్రాహ్మణ కులం నుంచి 1, బీసీ సామాజిక వర్గం నుంచి 2 క్యాబినెట్లో ఉన్నారు. ఎస్టీ కులం నుంచి సీతక్క, ఎస్సీ కోటాలో 2 మంత్రులు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2కి మంత్రి పదవి ఇచ్చిన మాదిగ సామాజిక వర్గం నుంచి కేవలం దామోదర రాజనరసింహ మాత్రం మంత్రివర్గంలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మంగళవారం రహస్యంగా భేటీ కావడం చర్చకు దారితీసింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యల్ ఈ మీటింగ్కు హాజరయ్యారు. ఇందులో చేవెళ్లి ఎమ్మెల్యే కాళీ యాదయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫోన్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో చేవెళ్లి ఎమ్మెల్యే కాళీ యాదయ్య ఈ మధ్యనే కాంగ్రెస్లో చేరారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మల్లు రవి అవకాశం ఇవ్వగా వారిద్దరూ కూడా ఎంపీలుగా గెలిచారు. ఇక 17 ఎంపీ స్థానాలు ఉండగా అందులో 3 ఎస్సీ రిజర్వ్డ్. వీటిలో ఎక్కడా మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలోనూ అన్యాయం చేశారని వారి ఆవేదన. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణలో ఎలాగైనా తమ సామాజిక వర్గం నుంచి ఒకరికి చోటు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ క్రమంలో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు తమలో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. అందుకే ఆమె బుధవారం హైదరాబాద్కు వచ్చేశారు. మంత్రి పదవులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు ఏప్రిల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తీరా పదవులు ఇచ్చే సమయంలో పలువురు నాయకులు అడ్డుకున్నట్లుగా ప్రచారం జరిగింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాయడంతో మంత్రి పదవుల భర్తీ ఆగిపోయిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాజాగా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించడంతో ఈసారైన విస్తరణ ఉంటుందా లేక హైకమాండ్ మరోసారి వాయిదా వేస్తుందా అన్నది చూడాలి. మరి మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.